వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. ఈరోజు మైసూర్ బోండా మైసూర్ బజ్జీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఒక కప్పు పెరుగు తీసుకున్నాను చూడండి. ఆ కప్పు పెరుగుని బాగా బీట్ చేసుకోండి. నేను ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నానో ఆ కప్పుతోనే నేను మైదా కూడా 3 కప్పులు మైదా తీసుకున్నాను. కొంచెం బేకింగ్ సోడా వేసానండి. అదేనండి మనం తినే సోడా, పప్పుల సోడా అంటాం కదండి. అది ఎంత ఎక్కువ వేసుకుంటే అంతగా గొల్లగా వస్తుందండి మైసూర్ బజ్జీ. అదిగోండి అదే కప్పుతో నేను 3 కప్పులు మైదా వేసుకున్నాను. అదిగో మీకు చూపించిన విధంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అది 4 అవర్స్ నానితే చాలు. ఓవర్ నైట్ కూడా నానపెట్టుకుంటారు. నేను ఓవర్ నైట్ అయితే వదిలేసాను, నైట్ కలుపుకున్నానండి. చూడండి మీకు చూపించిన విధంగానే కొంచెం కొంచెం ఆయిల్ వాటర్ పోసుకుంటూ అది కలుపుకోండి. అది కూడా కొంచెం జీలకర్ర వేసుకున్నాను. దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. కొంచెం సాల్ట్ వేసుకొని అది బాగా బీట్ చేసుకోండి. చూడండి అది మనం ఎంత బీట్ చేసుకొని మనం అలా ఉంచుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి మైసూర్ బజ్జీ. బయట కన్నా మనం ఇంట్లో రెడీ చేసుకుంటే సరిపోతుంది. చూడండి 4 అవర్స్ ఓవర్ నైట్ నానాక చూడండి అది ఎంతలా ఉబ్బిందో, బెలూన్లాగా వచ్చింది. నేను కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర తురిమి అందులో వేసుకున్నానండి. కొంచెం కొబ్బరి తురుము కూడా నేను వేసుకున్నాను. దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. అది కూడా నేను అలా బీట్ చేసుకున్నాను. సరిపోకపోతే రుచికి సరిపడేంత ఉప్పు కూడా మీరు వేసుకోండి. అదిగో చూడండి కొంచెం లూజ్గా అనిపిస్తే కనుక కొంచెం మైదా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అది చాలా థిక్నెస్గా ఉంటుంది. తర్వాత నేను కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. చూడండి పెద్ద వెడల్పాటి లోతు ఉన్న కడాయిలో అయితేనే బజ్జీ ములుగుతుంది కదండి, అలా తీసుకోండి. అదిగో మీకు చూపించిన విధంగా అలా వేసుకోండి. అంటే హోటల్లో అలా పర్ఫెక్ట్గా రావక్కర్లేదండి, నాకైతే రౌండ్గా అదిగో చూడండి వేయగానే అదిగో చూడండి ఎలా వచ్చిందో అవి తేలిపోతున్నాయండి. అంతే అండి, చాలా ఈజీ రెసిపీ. మనం మైసూర్ బజ్జీలు వాళ్ళ హోటల్స్లో కానీ బయట స్టాల్స్లో కానీ అలా ఆయిల్ హీట్ చేసి అలాగే వేస్తారు. మన హోమ్మేడ్ అయితే బాగుంటాయి కదా. ఇంకేంటండి, బజ్జీ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.